నమస్తే అండి. Okay, థ్యాంక్ యూ సో can మచ్. we have Ram Janmabhoomi teaser once more, please? రామ జన్మభూమి టీజర్ మరొకసారి ప్లే చేయండి. లైట్లు ఆపమ్మా. టీజర్ ప్లే అమ్మా. Lights off, play the teaser.
ఓకే. సో, నిజంగా నాకు తెలీదు విమెన్ ఎంతమంది పాలిటిక్స్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. మేబీ మెన్స్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. బట్ రీసెంట్ డేస్‌లో చాలామంది కాన్సంట్రేషన్ అటే వెళుతుందనమాట. బికాస్ ఆఫ్ మాధవీలత గారి వాయిస్. సో, ఆ వాయిస్‌కి ఆ రేంజ్ వినిపిస్తూ ఉంది. అఫ్‌కోర్స్ ఎంతో డివైన్ లుక్‌తో అండ్ చాలా ట్రెడిషనల్‌గా కనిపించే ఆవిడలోని పవర్‌ఫుల్ కాళికా మాతని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. సో, తన స్పీచెస్‌లో మనం తను చూస్తూనే ఉన్నాం. సో, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మనందరి ముందుకు వస్తున్న మాధవీలత గారు తమ సమయాన్ని కేటాయించి ఇవాళ ఇక్కడికి విచ్చేయడం చాలా 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 ఆనందదాయకం అని చెప్పాలి. Claps. అఫ్‌కోర్స్ రామ జన్మభూమి అనేది ఇవాళ ఇంతలా మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్నేళ్ల తర్వాత అంటే మనల్ని పాలించిన రాజు రాముడు, మన దేవుడు రాముడు, ధర్మాన్ని రక్షిస్తూ ధర్మ మార్గంలో మనల్ని నడిపించిన ఒక కింగ్ మన రాముడు. అలాంటి రాముడు గురించి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత సంబరంగా వైభవంగా ఆ పండుగ జరుపుకుంటున్నాము అంటే దానికి ప్రత్యేక కారణం మన పిఎం మోదీ గారు అని చెప్పాలి. సో మరి ఆ బీజేపీ నుంచి ఆవిడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం చాలా చాలా ఆనందదాయకం. సో మరి ఆలస్యం చేయకుండా మన ఎంపీ అభ్యర్థి మాధవీలత గారిని సగౌరవంగా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆవిడ్ని ప్లాంట్తో సముద్ర గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ జై సిద్ధార్థ్ని కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సముద్ర గారి ఫ్యామిలీని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో కెన్ యూ కీప్ ఇట్ సైడ్? ఒక ఫోటో తర్వాత మనం స్పీచ్లోకి వెళ్దామండి. వన్ ఫోటో ఆఫ్ మ్యామ్, ఒక్క నిమిషం. ఒక ఫోటో ఆఫ్ మ్యామ్, హీరో అండ్ ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ టీమ్. రిమైనింగ్ పీపుల్ కూడా ఈ టీంకి సంబంధించి రామ జన్మభూమి రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ అందరు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. టీమ్ ఆఫ్ రామ జన్మభూమి అందరూ కూడా ఈ రామ జన్మభూమికి సంబంధించిన టీం అండి వేదిక మీదకి రండి. ఓకే, ఒక ఫోటో అయిపోయిన తర్వాత మనం మాధవీలత గారి మాటలు విందాం. ఎడిటర్ నందమూరి హరి గారిని కూడా అండ్ వెంకట్ గారిని కూడా, డిఓపి వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మాధవీలత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామచంద్రుడి పేరు చాలా మనోహరమైనది. అంటే ఆయన పేరు తలుచుకున్నంతనే సంతోషము, ఆనందము, ఉత్సాహము, ఆహ్లాదమే రావడమే కాకుండా ఆయనది ఒక్కసారి నామం తలుచుకుంటేనే సహస్ర నామాలు తలుచుకున్నంత విలువైనది, బలమైనది అని శివుడు రాముడు గురించి చెప్పడం జరిగింది. అందుకే శివ ఉవాచ అని ఈ మాట చెప్తారు. విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, ఈరోజు పొద్దున నాకు కర్నల్ భిక్షపతి అని ఫోన్ చేశారు. ఆయన అన్నారమ్మా, మీకు 2 విషయాలు చెప్పాలి తల్లి, చాలా ముఖ్యమైనవి అని. ఏంటండి అని అంటే, ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో మరి ఆయనకు తెలిసి ఉండొచ్చు. నంబర్ ఎక్కడి నుంచో తీసుకొని నాకు ఫోన్ చేశారు. కాశ్మీర్లో వీళ్ళు ఆర్మీ మిలిటరీ ఫోర్సెస్ ఉన్నప్పుడు రాళ్ళు ఇసిరేవాళ్ళంట. అప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే, ముఖాల మీద విసురుతుంటే ఫేస్ షీల్డ్స్ ఇచ్చారంట. ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు కదా అని వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద రాళ్ళు ఇసిరేవాళ్ళంట. అప్పుడు వాళ్ళకు ప్యాడ్స్ ఇచ్చారంట మోకాళ్ళకి. మోదీ గారు ఎప్పుడైతే ఆర్టికల్ 317 ఎత్తేసారో రాళ్ళు వేసేవాళ్ళు లేరంట, 2 స్టోర్ రూమ్కి వెళ్ళిపోయాయంట.
అంతకన్నా చాలా పెద్ద విషయం ఉంది. ఇది వరకు వాళ్ళకి అక్కడ 96 బెటాలియన్లో వాళ్ళకుండే హాస్పిటల్లో రోజుకి కిలోల కిలోల బుల్లెట్స్ వీళ్ళు మన ఆర్మీ వాళ్ళు పాప వచ్చేవాళ్ళు వాళ్ళకి తీస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు అక్కడ డాక్టర్స్కి వర్క్ షట్ డౌన్ అయిపోయి వాళ్ళని ఇంకొక చోట రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించేశారంట. అంటే ఒక వ్యక్తి ధర్మం కోసము నిస్వార్థంగా నిలబడిన నాడు ఎంత మార్పుని 75 సంవత్సరాలుగా ఇంకా ఇది మనది కాదేమో, ఈ దేశం మీద ఉన్న ఈ కిరీటం కానీ ఆ తలకాయ, ఈ దేశానికి తలకాయ ఎలా కనిపిస్తూ ఉంటుంది మనకి కాశ్మీర్, ఆ పైన ఆ వంకర ఉండేది, ఆ చక్కటిది ఒక కిరీటంలా ఉంటుంది మనం కరెక్ట్గా కనుక చూడడం జరిగితే. సో దేశానికి అటువంటి ఆ తలకాయ, దాని మీద కిరీటం ఇంకా మనది కాదేమోనని అందరూ నిర్ణయించుకున్నా కూడా ఎక్కడికి పోలేదు. దేశం తలకాయ దేశాంతే, దాని కిరీటాన్ని నిరూపించారు. అటువంటి అద్భుతమైన కర్మయోగి మోదీ గారు. మనందరి అదృష్టం ఆయన కాంటెంపరీస్గా ఉండడం. అంటే ఆయన ప్రధానమంత్రిగా మనకి ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు భారత భూమి మీద జీవించి ఉండడం మన అదృష్టం. అయితే రామ జన్మభూమికి ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే, ఎంతోమంది దేవుళ్ళు, ఎన్నో పరంపరలు ఇక్కడ ఉన్నాయి. రాముణ్ణి మాత్రమే ఎందుకు మనం అంతగా పొగుడుతాము, అంతగా ఆయన గురించి మాట్లాడుకుంటామంటే, మనందరికీ ఆయన ఒక విష్ణు స్వరూపం అని తెలిసినా కూడా మనందరిలాగే ఒక సామాన్యమైన మానవ జన్మను ఎత్తి భూమి మీద ఉండే ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బందిని ఆయన అనుభవించాడు. చాలామంది ఎన్నో రకాల ఆయన మీద సవాళ్ళు విసిరారు, ఆక్షేపించారు. అంటే పీపుల్ హ్యావ్ ఇన్సల్టెడ్ ఈవెన్ ది క్యారెక్టర్ కాల్డ్ రామ. అంటే మనకేమవుతుందంటే అరిగిన బాధలు అరగని బాధలు అని రెండు ఉంటాయి. తిండి ఎక్కువైతే ఓ బాధ, తక్కువైనా కూడా ఓ బాధే. మా తమ్ముడు ఎప్పుడూ అంటాడు, ఏదన్నా బాధ వస్తే వాడికి ఇది అరిగిన బాధనా అరగని బాధనా అని అడుగుతూ ఉంటాడు. అంటే మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే ఏముందిలే, మేము ఉంటే చేసేవాళ్ళమే ఆ స్థానంలో, అదేం పెద్ద కష్టం, మాలాగా జీవిస్తే తెలుస్తుంది వీళ్ళకి. కానీ రామచంద్రుడిని లాగా మళ్ళీ జీవించడం అంటే అసంభవానికి దరిదాపుల్ లాంటిది. ఇంకొక రామచంద్రుడు ఈ భూమి మీద పుట్టి అంత ధర్మబద్ధంగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ధర్మబద్ధంగా పట్టుకొని బతకడం, జీవించి అందరినీ కూడా బాధ్యత పట్ల మెప్పించడం చాలా కష్టం. ఒక్కొక్క చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, రామాయణం ఘట్టంలోది. అందరూ ఏమనుకుంటామంటే రామచంద్రుడు దశరథ మహారాజుకి ఒప్పేసుకొని అయ్యో నాన్న అని ప్రేమతో ఉండి ఆయన అడవికి వెళ్ళిపోయాడని అనుకుంటాం. తండ్రికి చెప్పిన మాట వినే కొడుకు అనుకుంటాం. అంతకన్నా చాలా లోనాంతర్యం ఉంది. ఆయన ఆ రోజు వాళ్ళ నాన్నగారు 2 రోజుల ముందే మెంటలీ డిసైడ్ అయిపోయాడు దశరథ మహారాజు. ఏమని, ఇంకా నాది రిటైర్మెంట్ టైం వచ్చేసింది, రాముడికి ఎలాగో పట్టాభిషేకం చెయ్యాలని. ఒక్కసారి ఆ మెంటాలిటీ వచ్చాక ఇంకా మళ్ళీ మన రాజ్యం పరిపాలించలేము, అంటే అలసట వచ్చేసిందని దాని అర్థం. రాముడు కనుక ఆ నిమిషంలో అడవికి వెళ్ళవలసి వస్తే 14 ఏళ్ళు అయోధ్యకు రాజు ఉండడు. సో ఆయన మధ్యలో ఆయన ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నాన్న మాట విని నేను అడవికి వెళ్ళిపోతే 14 సంవత్సరాలు రాజు ఉండడు. సో దట్స్ వెరీ డేంజరస్. ఎవడన్నా వచ్చి దాన్ని ఆక్రమించుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు. లేదా ఇక్కడ ఉండిపోయాననుకో, నాకేం వినాల్సిన అవసరం లేదు, ఒక రకంగా నేను రాజు అయిపోయాను, మీరు రిటైర్ అయిపోయారు, దీన్ని చూసుకోవాల్సిన వాడిని నేనే. ఏ టైప్లో? ఔరంగజేబ్ టైప్లో. ఔరంగజేబ్కి ఎవరు రాజ్యం ఇలే, తీసేసుకున్నాడు ఔరంగజేబ్. అలా తీసుకున్నాడు అనుకోండి, ఆయన ఆపేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు. ఆ ధర్మ సూక్ష్మం మీకు చెప్తాను ఈరోజు. ప్రతి ఒక్కడు రాజు ఆజ్ఞకు బద్ధుడు. ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సిటిజన్. ఆ రోజు రామచంద్రుడైనా ఈరోజు మనమైనా. సో రామచంద్రుడు ఒకటే ఆలోచించాడు, నేను ఫస్ట్ ఎవరు? రాజు కొడుకుని కాదు, రాజు రాజే,
రాజు తర్వాత ప్రతి ఒక్కళ్ళు సిటిజన్స్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ వస్తుంది. ఈరోజు కనుక నేను ఒక చక్కటి నాగరికుణ్ణి కాలేకపోతే, ఒక చక్కటి సిటిజన్ని నేను కాకపోతే రాజ్యాన్ని తీసేసుకుంటాను. రేపొద్దున నన్ను చూసి ఇంతమంది సిటిజన్స్ నా మాట వినరు. వాళ్లకు నేను ఆదర్శప్రాయమైన సిటిజన్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజవ్వచ్చు, నా ఫస్ట్ లెవెల్ ఏంటి? ఒక చక్కటి నాగరికుడు అవ్వడం. నేను ఈ నాగరికుడిని అవ్వను. నష్టం ఎవరికి? నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నాడు తనకు తాను. ఒక చక్కటి అక్కడ ఉన్న నాగరికుడు కనుక ఒక చక్కటి నాగరికుడు అంటే రాజు మాట వినని వాడైతే వాడికే నష్టం కలుగుతుంది అని బాధ ఆయనకి. అయ్యో వాడు కనుక మాట వినకపోతే ఎదగడే. నా ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాజు మాట వినాలి. రాజు మాట వినాలంటే రాజు ముందు మాట వినేవాడయ్యి ఉండాలి, రాజు అయ్యేదానికన్నా ముందు. కాబట్టి 14 సంవత్సరాలు నాశనమైనా పర్వాలేదు, కానీ ఆ తర్వాత జీవిత పర్యంతమంతా రామరాజ్య స్థాపితం చెయ్యవచ్చు అనుకున్నాడు ఆయన. అటువంటి పుణ్యభూమి ఇది. అదే విధంగా దిస్ యంగ్ మ్యాన్, ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ దట్ రామరాజ్యం ఇన్ ద మూవీ. అంటే ఒక నాగరికుడు ఎప్పుడు కూడా, ఒక సిటిజన్ ఎప్పుడు కూడా ఫస్ట్ హీ హ్యాస్ టు బీ అ గుడ్ సిటిజన్. రామరాజ్యం ట్రైలర్ వేసిన ఆ చిన్న బిట్లో కూడా ప్రతి చోట ఆ హీరో అనే క్యారెక్టర్ తనదైన వంతైన దేశభక్తిని వ్యక్తపరుస్తూనే వస్తున్నాడు. అది రాముడి లక్షణము. అటువంటి లక్షణాన్ని ప్రదర్శించినప్పుడు రామరాజ్య స్థాపితం అవుతుంది. అటువంటి వారే మన మోదీ గారు. రామరాజ్య స్థాపితం కావాలంటే రాముడిలాగా ఆలోచించగలగాలి. రాముడిలాగా ఆలోచించడం ఏంటి అంటే, ఐఎమ్ ఏ గుడ్ సిటిజన్. నా రాజుని నేను వింటున్నానా, నా రాజుతో నేను ఉన్నానా. ఆ రోజే ఈ వ్యక్తి తాను ఒక నాగరికుడు నుంచి, సిటిజన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఎదిగినప్పుడు హీల్ బీ ప్రైజ్డ్ యాజ్ అ గుడ్ యాక్టర్, యాజ్ అ గుడ్ ఫాదర్, ఈవెన్ విమెన్. దెర్ ఇస్ నో జెండర్ బయాస్ హియర్. జెండర్కి సంబంధించింది కదా. ఒక గుడ్ డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా ముందు ఒక గుడ్ సిటిజన్ అవ్వగలగాలి. ఐఎమ్ సో ష్యూర్ ఈ సినిమాలో డైరెక్టర్ గారు అండ్ ఈవెన్ మ్యూజిక్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. చాలా అద్భుతంగా ప్రేరేపితంగా ఉండింది. సో ఈ మూవీలో మనం అందరం చూడాల్సిన ఒక అద్భుతమైన విషయం క్యారెక్టర్లో ఏంటి అని అంటే, త్రూ అవుట్ ఐఎమ్ ష్యూర్ ద మూవీ ద హీరో క్యారెక్టర్ వాంటెడ్ టు షో అండ్ డిపిక్ట్ హౌ హీ ఈజ్ అ వెరీ గుడ్ సిన్సియర్ సిటిజన్. అలా ఉన్న నాడు ఒక్క రామచంద్రుడు కాదు, భారతదేశంలోని 130 కోట్ల రామచంద్రులు తయారవుతారు. ఇటువంటి సుస్థిరమైన రామరాజ్యానికి అసలైన రామచంద్రుడు మోదీ గారి అధిపతిగా కూర్చుంటారు అక్కడ. ఇటువంటి అద్భుతమైన భారతదేశము సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామరాజ్యంలాగే ఉండాలని కోరుకుంటూ, అలా ఇలాంటి చక్కటి డైరెక్టర్లు, యాక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు ఇక్కడ ఉండే భారతదేశంలోని ప్రజలకు రామరాజ్యం స్థాపితం చేసేలాంటి నాగరికులను అయ్యేలాంటి ప్రోత్సహించే సినిమాలు తీయాలని నేను సదా రామచంద్రుడిని కోరుకుంటూనే ఉంటాను. జై బోలో సియావర రామచంద్రకి జై. థ్యాంక్ యూ మాధవీలత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంత బిజీగా ఉండి వచ్చినందుకు మేమందరం మిమ్మల్ని ఎంపీగా చూడాలని కోరుకుంటున్నాం, చూస్తున్నాం. అలాంటి రామరాజ్యంలో మాధవీలత గారు ఎంపీ అవ్వాలని మేము అందరం కోరుకుంటూ, అలాంటి రామరాజ్యంలో మంచి మంచి పనులు మీరు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే ముఖ్యంగా హీరోని కూడా అమ్మ ఉన్నప్పుడు 2 మాటలు మిమ్మల్ని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. కరెక్ట్. జై సిద్ధార్థ్ విల్ స్పీక్ నౌ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడికి విచ్చేసిన మా కాళికాదేవి, ఇక్కడున్న సమస్త రాక్షసులను చెండాడడానికి వచ్చిన మన హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ డాక్టర్ మాధవీలత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. ఈ రామరాజ్యంలో మీరు ఎంపీగా గెలిచి ఇక్కడున్న రాక్షసులు మొత్తం చెండాడి
చరిత్రని మళ్ళీ తిరగ రాయాలని కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ యా సినిమా అలాగే ముఖ్యంగా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని నెక్స్ట్ నేను ఎంపీగా చూస్తున్నా శ్రీరాముడు ఆశీస్సులతో మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు రాముడు గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ప్రతి విలేజ్లో రామాలయం ఉంటుంది. భగవంతుడు రాముడు, కానీ మానవుడు ధర్మంగా ఎలా బ్రతకొచ్చు అని చెప్పి వచ్చిన అవతారమే శ్రీరాముడు. అది ఒక దేశానికి రాజుగా, తల్లిదండ్రులకి గొప్ప బిడ్డగా, భార్యకి గొప్ప భర్తగా, అన్నదమ్ములకి గొప్ప అన్నగా, అలాగే స్నేహితులకి ఒక గొప్ప మిత్రుడుగా, ఇట్లా ఎన్నో ఆయన జీవితంలో నిదర్శనం అన్నమాట. ఇవన్నీ మానవాళికి ఆ రోజునే చూపించాడు. ఒక మానవుడిగా ఉండి ధర్మాన్ని బ్రతికినంతకాలం ఎలా బ్రతకొచ్చు అని చెప్పిన ఒక గొప్ప ధర్మానికంటూ అది ఒక రూపం ఉందంటే అది శ్రీరాముడే. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమ్మన్నట్టు ఇందాక ప్రతి సిటిజన్ ధర్మం ఒక మంచి సిటిజన్ అవ్వాలి. అది ఎవరో నుంచి కాదు, మన బ్లడ్లోనే ఒక నిజాయితీ, ఒక ధర్మం, పుట్టిన గడ్డకి ఒక కృతజ్ఞత ఇలా ఉండాలనేటువంటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. సో అటువంటి రామరాజ్యం, అటువంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన రాముడి పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, పాడి పంటలు సుభిక్షంగా పంటలు పండినాయి, వర్షాలు సకాలంలో కురిసినాయి, దేశం అంతా ఎంతో సుభిక్షంగా ఉంది. అలాంటి ఒక సుభిక్షమైనటువంటి సందర్భం ఈ రోజున వచ్చింది. ముందు ముందు ఇంకా వస్తుంది. యాక్చువల్గా దీన్ని అయోధ్యలో టెంపుల్ నిర్మించక ముందు నేను స్టార్ట్ చేశాను మేడం, రామాలయం. అక్కడ ఎప్పుడైతే విటికిరాయి పడుతుందో రామ మందిరం నిర్మవుతుందో ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 అవుతుందని చెప్పేసి. సో అదే సుమన్ గారి నుంచి చెప్పినటువంటి డైలాగు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి నేను చెప్తుంది ఏంటంటే, రామ జన్మభూమి అనే దాంట్లో ఆ రోజున రాముడు ఎంత గొప్ప, అందుకే 1 and only మ్యాన్, 1 and only కింగ్ అని చెప్పింది. ఎందుకంటే అందుకే అన్నమాట, ఆయన ఒక రాజుగా పరిపాలించిన ఈ దేశంలో ఈ రోజున ఒక మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పరిపాలన వస్తుంది, అందరూ సుభిక్షంగా ఉంటారు అని నేను కోరుకుంటూ, అలాగే రామ మందిరం ఎన్నో సంవత్సరాలుగా లేదు, అటువంటిది ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణమై నిర్మితమైంది. కాబట్టి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 అవుతుంది. ప్రతి సిటిజన్ ఒక రాముళ్ళా తయారవ్వాలి, ధర్మంతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ రాజకీయాల్లోకి యువత ముఖ్యంగా రావాలి అని ఈ సినిమాలో ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. సో థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇంకా చాలా ఉంది. భారతదేశం 130 కోట్ల మంది భారతీయుల అభిమానం ప్రతీక శ్రీరామ్ మందిరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో Thank మచ్. you, మాధవిలత వచ్చిన గారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మధువిలత గారు. మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా గర్వంగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈసారి కాబోయే అన్నాను, ఈసారి ఎంపీ అని నేను పైకి పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో అందరూ మచ్. ఉండండి అమ్మా, And, హీరో స్పీచ్ ఉంది. యా, ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం రిమైనింగ్ పీపుల్ అందరినీ కూడా. మాధవిలత Madam, గారికి మరొకసారి మీతో photo తన ఇంత బిజీ స్కెడ్యూల్లో టైం అమ్మా, ఇచ్చి ఇక్కడికి stills- వచ్చినందుకు stills వాళ్ళు ఎవరు? మరొకసారి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుందాం. ఓకే, ఇంకా కార్యక్రమం అయిపోలేదు. జై సిద్ధార్థ్ స్పీచ్ ఉంటుంది. సో ఒకసారి అది కూడా మనం విందాం. బట్ మాధవిలత గారు తమ సమయాన్ని ఇప్పటికీ అసలు ఇలాంటి టైంలో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఇచ్చినందుకు మరొకసారి ఆవిడకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. డెఫినెట్గా ఇంత పవర్ఫుల్ లేడీని మనం ఇంకా అతి తొందరలో ఎంపీగా చూడబోతున్నాం, చూడాలని ఆశిద్దాము. అండ్ ఇక్కడే వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం మిగతా వాళ్ళని. సో ఫస్ట్ జై సిద్ధార్థ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఆలస్యం చేయకుండా.
అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఎంపీ మాధవిలత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా గురువు గారు మాగంటి మురళీమోహన్ గారికి అండ్ ఇండస్ట్రీలో ఉన్న నా ఫేవరెట్ డైరెక్టర్స్ బి గోపాల్ గారు, ఏఎస్ రవికుమార్ గారు అండ్ డిఎస్ రావు గారు, దామోదర్ ప్రసాద్ గారు అండ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అండ్ ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరి, మహానంది ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని ప్రేక్షకులకు అందించిన మా వి సముద్ర గారి డైరెక్షన్లో నా రాముడు పేరుతో వచ్చిన రామజన్మభూమి సినిమాతో నేను హీరోగా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి స్టెప్. మీరందరూ నన్ను ఆదరించి హీరోగా సక్సెస్ చేపిస్తారని కోరుకుంటూ, అండ్ మురళీమోహన్ గారు ఒక గొప్ప మాట అన్నారు. స్టార్టింగ్ టైంలో చిరంజీవి గారిని చూసినట్టు నన్ను చూసినట్టు ఉంది అనడం అనేది చాలా గొప్పగా ఉందండి. ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. ఆయన ఆశీర్వాదాలు నిజం అవ్వాలని కోరుకుంటూ, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమా కుటుంబాలని ప్రేక్షక దేవుళ్లకు చేర్చే వారధి లాంటి మా మీడియా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. నన్ను కూడా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని, నేను కూడా మీ జర్నలిజం కుటుంబ సభ్యుడినే. ఐ వాజ్ ఏ జర్నలిజం స్టూడెంట్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ జర్నలిజం మేనేజ్మెంట్ ఇన్ IIBM న్యూ ఢిల్లీ. సో ఫస్ట్ మిమ్మల్ని మెన్షన్ చేయాలని నా కోరిక. అండ్ ఆల్సో మన సినిమాకి వస్తే, సో రాముడు గీసిన ఈ అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఎప్పుడు ట్రాక్ తప్పినా సరే హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప సైనికుడు ఈ ట్రాక్లోకి వచ్చి ట్రాక్ని సెట్ చేయడానికి వస్తాడు. అలాగే ఈ జనరేషన్లో నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప రాజు అండ్ ఆల్సో చిన్న చిన్న రాక్షసులు ఉన్న ట్రాక్ తప్పించిన ఈ దేశాన్ని కాపాడడానికి కొత్త కొత్త యువత వచ్చి రాజకీయాల్లోకి రావాలి, ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశాన్ని ట్రాక్లో పెట్టాలని మా సినిమా లైన్ చెప్తూ ఉంటుంది. సో గొప్ప గొప్ప యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, యువతని మొత్తం ట్రాక్లోకి నింపడానికి ఒక నిర్దేశకులు కావాలి. అలాంటి ఒక సబ్జెక్ట్ మీద మా సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ తొందరలో రామ జన్మభూమి యొక్క రిలీజ్ డేట్ మీకు అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకుల్ని, ఇక్కడ టీవీలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుల్ని నేను కోరుకునేది ఒకటే, మన తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ సినిమా ప్రేక్షకులు, చాలామంది హీరోలకి మీ గుండెల్లో స్థానం ఇచ్చి చాలా పెద్ద స్టార్స్ని చేశారు. అలాగే మీ గుండెల్లో నాకు కూడా ఒక చిన్న స్థానం ఉంటుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్. థ్యాంక్ యూ జై సిద్ధార్థ్. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, జై భారత్. జై భారత్. థ్యాంక్ యూ జై సిద్ధార్థ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మనం రిమైనింగ్ మ్యూజిక్ నచ్చిందా అని రవిశంకర్ గారు అండ్ అడుగుతున్నారు. ఆల్సో సో సారీ అండ్ అనే కమ్ సో సారీ అనే టెన్షన్లో మర్చిపోయా. అండ్ ఫస్ట్ అండ్ నాకు ఈ ఆరర్ మొత్తానికి హీరోని నెక్స్ట్ లెవెల్కి లేపింది ఏదైనా ఉందంటే ఆరర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చెప్తా, జై కోసం నేను కూడా చెప్పాలి. చిన్నప్పటి నుంచి నా దగ్గర వస్తుండేవాడు, నా కంపోజిషన్స్ అన్ని వింటుండేవాడు, అన్నీ నీతో చేయాలి. అప్పటి నుంచే స్పిరిట్, హీరో అవ్వాలి, హీరో అవ్వాలి, హీరో అవ్వాలి అనేది. జై నీ కళ నిజమైంది కాబట్టి నువ్వు పెద్ద హీరో అవ్వాలి. మురళీమోహన్ గారు చెప్పినట్టే డెఫినెట్లీగా ఆ క్వాలిటీస్ అన్నీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ శ్రీ వెంకట్ గారు, షూటింగ్ జరిగిన ఫస్ట్ డే ఆయన నాకు చెప్పిన మాట, సుదీప్ గారితో 8 సినిమాలు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఆ రికార్డ్ని మన ఇద్దరం బ్రేక్ చేయాలి సార్ అని చెప్పాను. మీరు మాట ఇచ్చారు, ఖచ్చితంగా చేయాలి సార్. అలాగే మా సినిమా పెద్ద, మా ఫ్యామిలీకి పెద్ద నందమూరి హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, చాలాసార్లు మీరు చేసిన సపోర్ట్కి. అండ్ ఆల్సో సముద్ర గారు, చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర 20 ఏళ్ళ నుంచి దగ్గర ఆయన దగ్గరే పెరిగాను. మా గురువు గారు, మై ఫాదర్ ఫిగర్, ఎవ్రీథింగ్ ఆయనే. నాకు సినిమాలో 24 క్రాఫ్ట్స్ నేను ఏమైనా నేర్చుకున్నానంటే సముద్ర గారి దగ్గరే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సో మీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసా, మీ సినిమాకి డిజైనర్గా పనిచేసా, మీ టీంలో పనిచేసా, ఇప్పుడు మీ చేతుల మీదుగానే మీ ప్రొడక్షన్లో, మీ డైరెక్షన్లో హీరో అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అమ్మా విజయమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్.
అలాగే మా ప్రొడ్యూసర్స్ ముగ్గురు రండి. కోటేశ్వరరావు గారు, ఆదిత్య ప్లీజ్ కమ్, కెమెరామ్యాన్ గారు శ్రీ వెంకట గారు రండి అన్నయ్య, అవ్యుక్త, హనీ ప్లీజ్, ఇంకెవరున్నారు, హరి, నందమూరి హరి గారు, అలాగే మా బ్యానర్ నుంచి 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి ఈ రామజన్మభూమి, వరదరాజు గోవిందం, ఇండియా CEO, సింహరాశి 2, ఇలా మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి మా నుంచి. ముఖ్యంగా ఈ సినిమాకి ఇంట్రడ్యూస్ అవుతున్న మా జై, నా పెద్ద కొడుకులాగా, మా పెద్ద కొడుకు డెఫినెట్గా గొప్ప హీరో అవుతాడు. ఈ రోజున ఇంతమంది వచ్చి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. టీజర్ చూసాం, అదిరిపోయింది. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ జై. ఫ్యూచర్లో గొప్ప హీరో కావాలని ఇంతమంది ఆశీస్సులతో ఆ కళామ తల్లితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా పెద్ద హీరో అవుతాను. అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మా కృష్ణ జట్టి హీరో, అలాగే స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆదిత్య ఈ సినిమాలో మంచి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. అలాగే వరదరాజు గోవిందంలో చేస్తున్నాడు. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి, ఈ అన్ని సినిమాలకు కెమెరామ్యాన్గా మా అన్నయ్య శ్రీ వెంకట గారు చాలా మంచి కెమెరామ్యాన్. ఆయన మంచి మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు చూశారు ఎంత బాగుందో ఫోటోగ్రఫీ. అలాగే నందమూరి హరి గారు నా ప్రతి సినిమా ఆయన ఎడిటర్గా చేశారు. ఇట్లా వీళ్ళతో పాటు ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ చండీకి ఇంట్రడ్యూస్ చేసాం. బ్రహ్మాండంగా చేశాడు. కంటిన్యూ అవుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం, ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అలా వరంగల్ సీన్ గారు ఎక్కడున్నారు? బయటన్నారా? ఓకే. సో ఇట్లా ప్రతి ఒక్కరికి, అలాగే మా కాజా అన్నకి, దర్గయ్య అన్నకి, మా కోటేశ్వరరావు గారికి, శ్రీహరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గీత గారికి చాలా థ్యాంక్స్. గీత గారు రండి. థ్యాంక్ యూ సముద్ర. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గీత గారు. నా అన్ని సినిమాలకు మీరే ఉండాలి. కంటిన్యూషన్ చెప్పేసా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు వస్తే అంతా శుభమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సముద్ర. థ్యాంక్ యూ అండి. ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇంతసేపు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సముద్ర మూవీస్కి, సముద్ర గారికి అండ్ టీం అందరికీ, రామ జన్మభూమి టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. టీజర్ చాలా చాలా బాగుంది. లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా పోలేడని ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. ట్రైలర్ ఉంది అండ్ ఆడియో లాంచ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఎవరైనా మిస్ అయితే డెఫినెట్గా అక్కడ యాడ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన మురళీమోహన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ చాలామంది ఇక్కడికి విచ్చేశారు, వారికి అండ్ డైరెక్టర్స్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న మాధవి లత గారి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేయండి, రామ జన్మభూమి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ అందరి ముందుకు వస్తుంది. అండ్ డెఫినెట్గా మీడియా వాళ్ళందరూ కూడా ప్రేక్షకుల వరకు దీన్ని చాలా చక్కగా ప్రమోషన్స్ చేసి చేర్చాలని, అండ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం ఎప్పుడు థియేటర్స్ని పలకరించినా డెఫినెట్గా మీ ఆశీర్వాదం సక్సెస్ రూపంలో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీం అందరికీ. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్న వెన్యూలో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. చాలా బాగా అనిపించింది మీ జోష్ అండ్ మీ ఉత్సాహం కూడా. సో మీ సపోర్ట్ ఎప్పుడు. మంచి మనిషి అయిన సముద్ర గారికి, మంచి మనిషి అనేది యాడ్ చేసేస్తే అయిపోతుందండి డెఫినెట్గా ఆయన పేరు పక్కన, ఎందుకంటే ఆయన మంచి మనిషి. సో సముద్ర గారికి మంచి విజయం ఈ చిత్రం ద్వారా అంది, ఆ విజయం కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక్క నిమిషం అండి. చివరిగా అందరూ బయలుదేరే ముందు ఒక చిన్న మాట. ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. 5 ఏళ్ళు మన తిండి నుంచి మనం బ్రతికే బ్రతుకు వరకు నిర్ణయించే ఒక నాయకుడిని ఎంచుకోవడం ఒక కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన హక్కు. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు బద్ధకంగా ప్లీజ్ ఇంట్లో కూర్చోకండి. మీ నాయకుడు సరైన నాయకుడిని మీరు ఎంచుకోకపోతే మీ జీవితంతో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ప్రతి ఒక్కరు నష్టపోతారు. దయచేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి. ఒక మంచి రాజుని ఈ దేశానికి తీసుకురండి, ఈ రాష్ట్రానికి తీసుకురండి, మీ ఊరికి తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. ఓట్ ఎవ్రీవన్. అండ్ నా ఫేవరెట్ సుమా గారి తర్వాత అంతకంటే ఫేవరెట్ అయిన మా గీతా భగత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ యాంకరింగ్.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.